ఆలోచనలతో, మాటలతో, తలంపులతో లోపల నుండి మార్క్స్ 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, దుష్టత్వము, జారత్వము, వ్యభిచారము, అహంకారము, అవివేకము ఇవన్నీ కూడా బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తుంది. ఏం చేస్తున్నాయండి? మనుషుని అపవిత్రపరుస్తున్నారు. దేవుడు నిన్ను సృష్టించినప్పుడు, అమ్మ గర్భంలో నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు చాలా పసిగందువే, ఎర్రని ముద్దలాగా ఉన్నావు, చక్కగా ఉన్నావు. కానీ ఇప్పుడు ఏమైపోయావు? లోపల నుంచి ఫ్యాక్టరీ ఉంది. ఏముందండి లోపల నుంచి? ఫ్యాక్టరీ. ఇవన్నీ కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ఇవే నీ చేతులు పాడు చేస్తున్నాయి, నీ ఆలోచనలు పాడు చేస్తున్నాయి, నీ చూపులు పాడు చేస్తున్నాయి, నీ యొక్క కాళ్ళని, చేతుల్ని, శరీరాన్ని, సర్వాన్ని కూడా పాడు చేస్తున్నాయి. తిరిగి నిన్ను ఈ ఆరని అగ్నికి, తీర్పుకు అప్పచెబుతూ ఉన్నాయి. ఎక్కడికి? ఆలోచించాలి. ఎంత సీరియస్ గా ఉందో మన నడక, ఎంత సీరియస్ గా ఉందో మన ఆలోచన, ఎంత సీరియస్ గా ఉందో మన మాట. అర్థం చేసుకుందాం. నేను దొంగతనం చేయలేదండి అంటారు. చేయలేదా? నేను అబద్ధం ఆడలేదు. అబద్ధం ఆడలేదా? నేను వ్యభిచారం చేయలేదంటాము. చేయలేదా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు, ఒక పురుషుని మోహపు చూపుతో చూసినప్పుడు అక్కడే ఆ వ్యక్తితో పాపము చేసి ఉన్నావు అని దేవుడు యేసు క్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు. అర్థమైందా? ఇలాంటి పాపాలు చేసిన మన జీవితంలో ఏం కావాలి? ఇప్పుడు విడుదల కావాలి, విమోచన కావాలి, మనకు ఒక వేరే మార్గం కావాలి. నా అంతటి నేను అబద్ధం ఆడలేకుండా ఉండలేకపోతున్నాను, నా అంతటి నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, నా అంతటి నేను ఆ ప్రభుని కలుసుకునే భాగ్యం నేను వెతుక్కోలేకపోతున్నాను అని మనకేం కావాలి? మార్గము కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకనే మనము యెహోవా దేవుడు ఆదమవ్వలతో ఏమని చెప్పి ఉన్నాడు? గొప్ప వాగ్దానం ఆ దినాల్లో నేర్చి ఉన్నాడు. చూడండి, గొప్ప వాగ్దానం అది గంటల్లో చూడండి, 3వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగా. ఏమంటున్నాడు?